హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చేపల కూర చేస్తున్నానండి. ఫిష్ కర్రీ. దానికి నేను సైమాన్ తీసుకున్నానండి. మీరు ఏ చేపన్నా తీసుకోవచ్చు. చేపల కూరకు కావలసిన పదార్థాలు: 2 ఉల్లిపాయలండి, 3 టమాటీలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గసగసాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపండి, 2 టేబుల్ స్పూన్ల కారం, 5 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు పల్లీలండి, కొత్తిమీర, 5 యాలకులు, 5 లవంగాలు, 1 మరాఠీ పువ్వు అండి, 3 చెక్కలండి, చిన్న బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ అండి, చిన్న అల్లం, వెల్లుల్లిపాయ, టేస్ట్కి తగినంత సాల్ట్. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటీలు గ్రేవీ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్. ముందుగా చేపల్ని మనము శుభ్రం చేసి పెట్టుకోవాలండి. దాన్ని పొలస అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలి. తీసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు అండి, కొంచెం పసుపు, చిన్న సాల్ట్ వేసానండి. కలుపుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ముక్కకు పట్టాలి. ముక్కని ఒక 15 నిమిషాలు వదిలేయాలండి. బాగా కారం ముక్కకు పట్టి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. మంట పాన్ పెట్టుకోవాలండి. మనము ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలండి. పెనం వేడెక్కిన తర్వాత పల్లీలు వేపుకోవాలి. పల్లీలు బాగా వేపుకోవాలండి. పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు వేస్తానండి. బిర్యానీ ఆకు వేపుకోవాలి. ఇప్పుడు పువ్వు వేస్తున్నానండి. పువ్వు వేపుకోవాలి. ఇప్పుడు చెక్క వేస్తున్నానండి. దాచిన చెక్క వేపుకోవాలండి. దాచిన చెక్క బాగా వేగాలి. ఇప్పుడు లవంగాలు వేస్తున్నానండి. లవంగాలు యాలకులు వేస్తున్నానండి. యాలకుల తర్వాత లవంగాలు వేసానండి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. వేగాలి. పచ్చివాసన రాకుండా వేపుకుంటేనే కూర బాగుంటుంది. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. గసగసాలు బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. కలుపుతూనే ఉండాలి. మాడిపోకూడదు. ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలన్నీ వేసుకోవచ్చండి. ఇప్పుడు అదంతా మిక్సీ గిన్నెలో తీసుకున్నానండి. చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. ఈ లోపు నేను పక్కన స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే చేపలు డీప్ ఫ్రై చేసుకోవడానికి 15 నిమిషాలు అయిపోయిందండి. చేపలు పెట్టి ఆయిల్ వేస్తున్నాను. పెనం వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి మీరు చూసుకొని ఆయిల్ వేసుకోండి. ఎంత ఆయిల్ పడితే అంత. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా మరగాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి కూర. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేస్తేనే కదా ఎంత టేస్ట్గా వచ్చిందో తెలుస్తుంది. చేప ముక్కలు వేస్తున్నానండి. చేపలు బాగా ఫ్రై అవ్వాలండి. చేపలు బాగా వేపుకోవాలి. చేపలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కూర. చూడండి, చేపలు వేగుతున్నాయి కదా. మనం తిరగేసుకోవాలండి. స్పూన్ పెట్టి జాగ్రత్తగా తిరగేసుకోవాలి. లేకపోతే విడిపోతాయి చేప ముక్కలు. చేప ముక్క చాలా సున్నితంగా ఉంటది కదండి. చాలా జాగ్రత్తగా తిరగేసుకోవాలి. ఈ లోపు నాకు ఉల్లిపాయలు వేగిపోయండి. చూడండి, 5 నిమిషాలు అయిన చల్లారాయి. నేను మిక్సీ పట్టుకున్నానండి. చాలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. నాకు చేపలు వేగుతున్నాయి. మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు వేగిన చేప ముక్కలు తీసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నానండి. గ్రేవీకి తయారు చేసుకుందాం. ఇప్పుడు
స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. మనకు ముందుగా మరిగించుకున్న ఆయిల్ ఉంది కదండి, చేపల ఆయిల్, అదే వేసుకుంటున్నాను నేను. కొంచెం మరిగిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ మరిగే ఉంది కాబట్టి మంట సిమ్లో పెట్టుకొని. నాకు ఆయిల్ సాలలేదండి, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే కూర ఆయిల్ రిలీజ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుతున్నాను. బాగా వేగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది కూర. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నానండి, ఒక స్పూను. జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, ఒక స్పూన్ కారం, మళ్ళీ ఒక స్పూన్ వేసానండి. మీరు కావాలంటే ఎక్కువ వేసుకుని, మేము మా ఇంట్లో కారం తక్కువ తింటాము. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. బాగా కలుపుకోవాలి. మేము కారం ఉప్పు తక్కువ తింటాము, మీరు ఎక్కువ తిన్నోళ్ళు వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేస్తున్నాను, కొంచెం అంటే కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం వేసిన మసాలా కొంచెం వాటర్ వేసిన తర్వాత ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం టమాటా గ్రేవీ చేసుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. కలుపుతూ ఉండాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనము కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలండి. ఆ గ్రేవీలోని మిక్సీ ఉంచుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మీరు కారం చూసుకొని ఉప్పు చూసుకొని వేసుకొని సాలకపోతే చూడండి అలా రావాలి. ఇప్పుడు మూత పెడుతున్నానండి ఒక 10 నిమిషాలు. చూడండి మూత పెట్టాను, మూత తీసేనండి. 10 నిమిషాలు అయిపోయింది. ఉడుకుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకున్నానండి. మళ్ళీ మూత తీసాను, ఇంకా బాగా దగ్గర పడింది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ పచ్చివాసన రాకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా అయింది కదా, గ్రేవీలో వచ్చింది, చిక్కబడింది. ఇప్పుడు నేను చేప ముక్కలు దించుకుంటున్నానండి. జాగ్రత్తగా మెల్లిగా దించుకోవాలి. చేప ముక్కలు దించుకున్న తర్వాత అది ఆయిల్ రిలీజ్ చేస్తుందండి. బాగా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లిగా కలుపుకోవాలండి జాగ్రత్తగా, ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయి కదా, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ చేస్తుందో. ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా, ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అయిపోయింది ఫ్రెండ్స్ కూర. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి సర్వ్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ వేడి వేడి చేపల కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. చూడండి ఎంత అందంగా కనబడుతుందో. చాలా ఈజీ అండి. రాని వాళ్ళు కూడా, వంటది రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. మనం చేపలు వేపేటప్పుడు చూసుకుంటే సరిపోద్ది. ఏ చేప అన్నా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా వచ్చింది. దీన్ని రైస్తో తీసుకోవచ్చు ఫ్రెండ్స్, చపాతీతో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి. నా కామెంట్ సెక్షన్లో ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.